NCERT 9th class exercise 2.4 polynomials chapter. Determine which of the following polynomials has x plus 1 a factor. మనకు ఒక 4 క్వశ్చన్స్ ఇచ్చారు సాల్వ్ చేయమని. వాటిలో x plus 1 అనేది దేనికి ఫ్యాక్టర్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి x క్యూబ్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1. ఇది ఫస్ట్ క్వశ్చన్. మనం ఏం చేయాలంటే అంతకన్నా ముందు x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోవాలి. సో x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అనుకొని x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1 ఇటువైపుకి వచ్చేసరికి -1 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత? -1. ఈ x ఈజ్ ఈక్వల్ టు -1 అనే దాన్ని మనము ఈ ఇచ్చిన క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేద్దాము. సో p ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ క్యూబ్ ప్లస్ -1 స్క్వేర్ ప్లస్ -1 ప్లస్ 1. -1 హోల్ క్యూబ్ అంటే ఎంత వస్తది? -1 వస్తది. -1 హోల్ స్క్వేర్ అంటే 1. ఈ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతది కాబట్టి -1 ప్లస్ 1. ఇక్కడ చూడండి -1 ప్లస్ 1 క్యాన్సిల్ అవుతాయి. -1 ప్లస్ 1 క్యాన్సిల్ అవుతాయి. సో మనకి మిగిలేదంతా 0 అనమాట. సో x క్యూబ్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 అనేది x క్యూబ్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 అనే దానికి x ప్లస్ 1 అనేది ఫ్యాక్టర్ అవుతదనమాట. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి x పవర్ 4 ప్లస్ x క్యూబ్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1. సేమ్ ఇక్కడ కూడా x వాల్యూ -1. ఈ -1 అనే దాన్ని ఏం చేయాలి? ఇచ్చిన క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే -1 హోల్ పవర్ 4 ప్లస్ -1 హోల్ క్యూబ్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ -1 ప్లస్ 1. -1 హోల్ పవర్ 4 అంటే ఎంత? 1. -1 క్యూబ్ అంటే -1. -1 స్క్వేర్ అంటే ప్లస్ 1. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి -1 ప్లస్ 1. ఇక్కడ చూడండి ఈ +1 -1 క్యాన్సిల్ అవుతది. ఈ +1 ఈ -1 క్యాన్సిల్ అవుతది. మనకి మిగిలేదంతా 1 అనమాట. సో ఇక్కడ ఆన్సర్ 1 వచ్చింది కాబట్టి ఇది ఫ్యాక్టర్ అవ్వదనమాట. నెక్స్ట్ క్వశ్చన్. x పవర్ 4 ప్లస్ 3x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1. ఇక్కడ కూడా అంతే. -1ని దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాము. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏది వస్తది? 1 -3 +3 -1 +1 వస్తది. ఇక్కడ +1 -1 క్యాన్సిల్ అవుతది. -3 +3 క్యాన్సిల్ అవుతది. మనకు మిగిలే ఆన్సర్ 1 అనమాట. నెక్స్ట్ x క్యూబ్ మైనస్ x స్క్వేర్ మైనస్ 2 ప్లస్ √2 ఇంటూ x ప్లస్ √2. సేమ్ ఇక్కడ కూడా -1ని సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తది? -1 హోల్ క్యూబ్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -1 స్క్వేర్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -2 ప్లస్ √2 ఇంటూ x అంటే -1 కాబట్టి -1 ప్లస్ √2. ఇప్పుడు పవర్లో క్యూబ్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ వచ్చేది మైనస్. సో -1. ఇక్కడ పవర్లో స్క్వేర్ ఉంది కాబట్టి ఇది ప్లస్ అవుతుంది. +1 +1 ఇంటూ -1. ఇక్కడ చూడండి ఇక్కడ మైనస్ ఉంది. మైనస్ ఇంటూ 2 ఏమవుతుంది? -2. -2 ఇంటూ -1 ఏమవుతుంది? +2 అవుతుంది. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ √2 -√2. -√2 ఇంటూ -1 ప్లస్ √2 అవుతది. ఇక్కడ ఆల్రెడీ ఒక √2 ఉంది. సో ఇది √2. -1 -2 +2 ప్లస్ ఇక్కడ ఒక ఇక్కడ ఒక √2 ఉంది. ఇక్కడ ఒక √2 ఉంది కాబట్టి రెండింటిని కలిపితే 2√2 అవుతది. ఈ -2 +2 క్యాన్సిల్ పోగా మనకి 2√2 అనేది ఆన్సర్ అవుతది. సో 2√2 కూడా ఫ్యాక్టర్ అనేది కాదనమాట. Use the factor theorem to determine whether g of x is a factor of p of x in each of the following cases. ఫస్ట్ క్వశ్చన్. p of x ఏమి ఇచ్చారు? 2x క్యూబ్ ప్లస్ x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 1. g of x ఏమి ఇచ్చారు? x ప్లస్ 1. మనం ఈ g of xని 0 అనుకున్నాము. అప్పుడు ఈ ప్లస్లో ఉన్నవన్నీ ఇటువైపుకి వచ్చేసరికి -1 అవుతుంది. ఈ -1ని తీసుకెళ్ళి దీనిలో సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. సబ్స్టిట్యూట్ చేస్తే ఇదిగోండి ఇక్కడ ఇది వస్తదనమాట. -2 +1 +2 -1. -2 +2 క్యాన్సిల్, +1 -1 క్యాన్సిల్ అవుతదనమాట. క్యాన్సిల్ అయితే మనకి ఇక్కడ ఆన్సర్ ఎంత? 0 అనమాట. ఇక్కడ ఆన్సర్ 0 వచ్చింది కాబట్టి మనకి ఏంటి? g of x is a factor of p of x అవుతది. నెక్స్ట్ p of x is equal to x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1. g of x is equal to ఎంత? x ప్లస్ 2. ఇక్కడ x ప్లస్ g of xని 0 అనుకున్నాము. సో x ప్లస్ 2 is equal to 0.
+2 ఇటువైపు వచ్చేసరికి -2 అవుతది. x -2 ఈ -2ని ఈ p ఆఫ్ x ప్లేస్‌లో సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. సో, అలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఏమొస్తది -8 +12 -6 +1 వస్తది. దీన్ని గాని మనం సాల్వ్ చేస్తే -14 + 13 ఎంత? -1. -1 అనేది ఈక్వల్ టు 0 కాదు. నాట్ ఈక్వల్ టు 0. సో, ఇక్కడ ఏమవుతదంటే g ఆఫ్ x ఈస్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ p ఆఫ్ x అవుతదనమాట. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x³ - 4x² + x + 6. g ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x - 3. ఇక్కడ g ఆఫ్ xని 0 అనుకుందాము. x - 3 ఈజ్ ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు 3. ఈ 3ని ఏం చేయాలి మనం? ఈ 3ని p ఆఫ్ xలో సబ్స్టిట్యూట్ చేయాలనమాట. అలా సబ్స్టిట్యూట్ చేసినా మనకి 27 - 36 + 3 + 6. సో, 36 - 36 ఏమవుతది? 0. ఇక్కడ ఆన్సర్ 0 వచ్చింది కాబట్టి g ఆఫ్ x ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ p ఆఫ్ x అవుతదనమాట. థర్డ్ క్వెషన్ వచ్చేసి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ x - 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ p ఆఫ్ x ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేసెస్. ఫస్ట్ x - 1 అని 0 అనుకుందాము. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 0. ఒక్కొక్క క్వెషన్‌లో ఇచ్చారు. దానిలో k వాల్యూ ఎంతో కనుక్కోమన్నారు. ఈ x ప్లేస్‌లో వచ్చేసి 1ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకెంతో వస్తదనమాట. సో, 1² + 1 + k 2 + k దీన్ని 0 అనుకోవాలనమాట. అప్పుడు k వాల్యూ ఎంత? 2 ఇటువైపు వచ్చేసరికి -2 అవుతదనమాట. నెక్స్ట్ సెకండ్ క్వెషన్. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2x² + kx + √2. ఇక్కడ కూడా అంతే. x ప్లేస్‌లో 1ని సబ్స్టిట్యూట్ చేయాలి. 2 × 1² + k × 1 + √2. 1² ఎంత? 1 అవుతది. 2 × 1 2 ప్లస్ k × 1 k ప్లస్ √2. k ఈజ్ ఈక్వల్ టు -2 -√2. ఈ రెండిట్లో మైనస్ కామన్ ఉంది కదా! మైనస్ కామన్ తీస్తే 2 + √2 అనమాట. థర్డ్ క్వెషన్ వచ్చేసి p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు kx² - √2 × x + 1. x ప్లేస్‌లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి కదా! k × 1² - √2 × 1 + 1. k × 1² ఏమవుతది? k అవుతది. -√2 + 1. k ఈజ్ ఈక్వల్ టు ఈ -√2 ఇటువైపు వస్తే ఏమవుతది? +√2 అవుతది. +1 ఇటువైపు వస్తే -1 అవుతదనమాట. సో, k వాల్యూ ఎంత? √2 - 1. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు kx² - 3x + k. ఇక్కడ కూడా 1 + x ప్లేస్‌లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే k ఆఫ్ 1² - 3 × 1 + k. k -3 + k. k + k ఏమవుతది? 2k. 2k - 3. 2k. ఈ 3ని ఇటు సైడ్‌కి తీసుకొస్తే +3 అవుతది. ఇక్కడ 2k ఉంది కదా! ఈ 2ని ఇటు తీసుకొస్తే డినామినేటర్‌లోకి ఎళ్తది. సో, k వాల్యూ ఎంత? 3/2 అవుతదనమాట. ఫ్యాక్టరైజ్ ఫస్ట్‌ది 12x² - 7x + 1. ఫస్ట్ ఈ 12 × 1 ఎంత? 12 అవుతది. సో, 12కి యొక్క ఉన్న ఫ్యాక్టర్స్ ఎంత? 1 × 12 ఒకటి, 3 4 జా 12, 4 3 జా 12, 12 1 జా 12. సో, మనం ఏం చేయాలంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈ రెండిటిని ఇక్కడ -7 వచ్చేలాగా ఇక్కడ ఏది సెట్ అవుతదో మనం చూసుకోవాలి. సో, ఫస్ట్‌ది 1, 12 చూద్దాము. దీనికి ప్లస్, దీనికి ప్లస్ పెడితే ఎంత అవుతది? 13 అవుతది. అదే దీనికి మైనస్, దీనికి ప్లస్ పెడితే 11 అవుతది. అట్లా సెట్ చేసుకుంటే ఇది కుదరట్లేదనమాట. నెక్స్ట్ 3 అను 4 ఉంది. సో, దీనికి ప్లస్, దీనికి ప్లస్ పెడితే +7 అవుతది. కానీ ఇక్కడ మనకు -7 ఉంది. అదే దీనికి మైనస్, దీనికి మైనస్ పెట్టి చేస్తే -7 అవుతది. సో, ఇది సెట్ అవుతది కాబట్టి దీన్ని తీసుకుందామనమాట. -4x - 3x + 1. ఇక్కడ ఈ రెండిట్లో చూడండి ఫస్ట్ రెండిట్లో 4x అనేది కామన్‌గా ఉంది కాబట్టి ఈ రెండిట్లో నుంచి 4x కామన్‌గా తీస్తాము. తీసిన తర్వాత ఇక్కడేముంటది 4x కామన్ తీస్తే 3x ఉంటది. ఇక్కడేముంటది 1 ఉంటది. సో, ఇప్పుడు ఈ రెండిట్లో చూద్దాము. ఈ రెండిట్లో -1 కామన్ తీస్తే 3x - 1 మాక్సిమం ఏంటంటే ఇక్కడ ఏదుందో అదే ఇక్కడొచ్చేలాగా చూసుకోవాలి. అందుకనే -1 కామన్ తీసామనమాట. ఇప్పుడిక్కడ 3x - 1 అనేది కామన్ ఉంది కాబట్టి 3x - 1 కామన్ తీస్తే మనకింకా మిగిలేదేముంది 4x - 1. సో, ఇదే ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి 2x² + 7x + 3. 2 × 3 ఎంత? 6. 6 6
6 యొక్క ఫ్యాక్టర్స్ 1 ఇంటూ 6 2 3s ఆర్ 6. ఇక్కడ వీటిలో ఏమన్నా సెట్ అయ్యేలా ఉంటే చూసి 7x వచ్చేలా చూడాలన్నమాట. +1 +1 పెడితే 7x వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ ఈ రెండిది తీసుకుందాము. 2x² ప్లస్ 6x ప్లస్ x ప్లస్ 3 అన్నమాట. ఇక్కడ ఈ రెండిట్లో 2x అనేది కామన్‌గా ఉంది కాబట్టి 2x కామన్ తీస్తే ఏముంటది? x ప్లస్ 3 ఉంటది. సో, ఇక్కడ x ప్లస్ 3 వచ్చేలా చూసుకోవాలి కాబట్టి x ప్లస్ 3 ప్లస్ 1 కామన్ తీస్తే సరిపోద్ది. ఇక్కడ x ప్లస్ 3 ఉంది. ఇక్కడ x ప్లస్ 3 ఉంది. సో, ఈ రెండిట్లో x ప్లస్ 3 కామన్ తీస్తే మనకు మిగిలేదేంటి? 2x ప్లస్ 1 అన్నమాట. 6x² ప్లస్ 5x మైనస్ 6. 6 ఇంటూ 6 36. 36 యొక్క ఫ్యాక్టర్స్ 1 ఇంటూ 36 6 6 ఆర్ 36 9 4 ఆర్ 36. ఇప్పుడు మనం సాల్వ్ చేస్తే మనకు 5 రావాలన్నమాట. 5 రావాలంటే ఏంటి? ఇక దీనికి ప్లస్ పెట్టి దీనికి మైనస్ పెట్టి చేస్తే మనకు 5 వస్తది కదా! +5. సో, 6x² ప్లస్ 9x మైనస్ 4x మైనస్ 6 అన్నమాట. ఇక్కడ ఈ రెండిట్లో మనం ఏది కామన్ తీయొచ్చు? 3x అనేది కామన్ తీయొచ్చు. సో, 3x కామన్ తీస్తే 2x ప్లస్ 3 అనేది ఉంటది. ఈ రెండిట్లో ఫస్ట్ ఏం కామన్ తీయాలి? -2 కామన్ తీస్తే ఇది వస్తదన్నమాట 2x ప్లస్ 3. ఇప్పుడు 2x ప్లస్ 3 2x ప్లస్ 3 కామన్‌గా ఉంది కాబట్టి దీన్ని కామన్ తీస్తే 3x మైనస్ 2 అనేది వస్తదన్నమాట. నెక్స్ట్ క్వెషన్ 3x² మైనస్ 6 మైనస్ 4. 3 4s ఆర్ ఎంత? 12. 12 యొక్క ఫ్యాక్టర్స్ 1 ఇంటూ 12 3 4s ఆర్ 12. ఇక్కడ మనకి మిడిల్ ఏముంది? x వాల్యూ -x ఉంది. -x రావాలంటే మనం ఏం చేయాలంటే ఇది తీసుకోవాలి. దీనిలో కూడా పెద్ద నెంబర్‌కి మైనస్ పెట్టుకొని చిన్న నెంబర్‌కి ప్లస్ పెట్టుకోవాలి. అందుకని 3x² మైనస్ 4x ప్లస్ 3x మైనస్ 4. ఈ రెండిట్లో x కామన్ తీస్తే ఏముంటది? 3x మైనస్ 4 ఉంటది. ఇక్కడ 3x మైనస్ 4 అట్లానే పెట్టేసి 1 కామన్ తీస్తే సరిపోద్ది. 3x మైనస్ 4 కామన్‌గా ఉంది కాబట్టి 3x మైనస్ 4 ఇంటూ x ప్లస్ 1 అన్నమాట. నెక్స్ట్ ఫ్యాక్టరైజ్. ఫస్ట్ క్వెషన్ x³ మైనస్ 2x² మైనస్ x ప్లస్ 2. ఫ్యాక్టరైజ్ x³ మైనస్ 2x² మైనస్ x ప్లస్ 2. దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ x ఈజ్ ఈక్వల్ టు 1 అనుకోవాలి. ఈ 1ని ఏం చేయాలి? x ఉన్న ప్లేస్‌లో సబ్స్టిట్యూట్ చేయాలి. x ఉన్న ప్లేస్‌లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ 0 వస్తే గనక మనము x మైనస్ 1తో ఈ ఇచ్చిన క్వెషన్‌ని సాల్వ్ చేయాలి. అదే 0 రాలేదు అనుకుంటే x ఈజ్ ఈక్వల్ టు -1 అనుకుని కూడా చేసుకొని సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ x ఈజ్ ఈక్వల్ టు 1తో సాల్వ్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఆన్సర్ అనేది 0 వచ్చిందనమాట. x ఈజ్ ఈక్వల్ -1 అంటే ఏంటి? x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అనే కదా! సో, అందుకని x మైనస్ 1తో డివైడ్ చేస్తామనమాట. x మైనస్ 1 డివైడర్‌లో ఏసుకొని ఇచ్చిన క్వెషన్‌ని డివిడెండ్‌లో ఏసుకుంటాము. దీన్ని ఫస్ట్ ఇక్కడ x³ ఉంది. ఇక్కడ x³ ఉంది కాబట్టి ఇక్కడ x² ఉంది. ఎన్ని టైమ్స్ దేనితో మల్టిప్లై చేస్తే అండ్ ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేస్తే ఇక్కడ x³ వస్తదో మనం కాలిక్యులేట్ చేసుకోవాలనమాట. సో, x² కాలిక్యులేట్ చేస్తే ఏమవుతది? ఇక్కడ చూడండి x ఇది x³. సో, x² మనం మల్టిప్లై చేస్తే ఇక్కడ x³ వస్తది కదా! అందుకని x² తీసుకోవాలనమాట. x² ఇంటూ x x³. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 1 ఇంటూ x² ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది. సో, మనం ఏంటి ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సైన్స్‌ని చేంజ్ చేసుకోవాలనమాట. ఇక్కడ ప్లస్ ఉన్న దగ్గర మైనస్, మైనస్ ఉన్న దగ్గర ప్లస్ చేంజ్ చేసుకుంటే ఈ +x³ -x³ క్యాన్సిల్ అవుతది. మనకి ఇక్కడ మిగిలేదేంటి? -2x² ప్లస్ x² ఏమవుతది? -x² అవుతది. ఇక్కడ -x రాసుకోవాలనమాట. ఇప్పుడు ఇక్కడ x² ఉంది కదా! దేనితో మల్టిప్లై చేస్తే మనకి x² వస్తది? ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టాము. xతో మల్టిప్లై చేసామనుకో x ఇంటూ x² అన్నమాట. సో, x² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ x. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అన్నమాట. సో, -x² ప్లస్ x² క్యాన్సిల్ చేయాలి. -x -2x. ఇక్కడ ఎంతుంది? +2 ఉంది కాబట్టి దాన్ని ఇక్కడ రాసుకుంటాం అన్నమాట.
ఇక్కడ చూడండి మైనస్ ఉంది. కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టాము. ఎంత పెట్టి మల్టిప్లై చేస్తే ఇక్కడ -2x వస్తది. -2తో కదా! అందుకని చెప్పేసి -2 తీసుకుంటాము. -2 ఇంటూ x -2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 2 2. సేమ్ ఇక్కడ కూడా సైన్స్ చేంజ్ చేయాలి. సైన్స్ చేంజ్ చేసినప్పుడు ప్లస్, మైనస్ ఇవి క్యాన్సిల్ అయితది. ఇది క్యాన్సిల్ అవుతదనమాట. సెకండ్ క్వెషన్. x³ - 3x² - 9x - 5. ఇక్కడ కూడా ఫస్ట్ xని 1 అనుకోవాలి. 1 అనుకున్నప్పుడు x ప్లేస్‌లో 1ని సబ్స్టిట్యూట్ చేయాలి. x ప్లేస్‌లో 1ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడేం చూడండి 0 అనేది రాలేదు. 0 అనేది రాలేదు కాబట్టి ఈసారి x -1 అనుకోవాలి. -1 అనుకోని సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చిన క్వెషన్‌లో సబ్స్టిట్యూట్ చేయాలనమాట. అప్పుడు ఇక్కడ 0 వచ్చింది. సో ఈ x -1 అంటే ఎంత? -1 లోపలికొస్తే x + 1 = 0 కదా! సో, ఈ x + 1 అనేది డివైజర్ అవుతది. ఈ క్వెషన్‌ని డివిడెండ్‌లో రాసుకొని దీంతో డివైడ్ చేయాలన్నమాట. ఇక్కడ x³ ఉంది. ఇక్కడ x ఉంది. దేనితో మల్టిప్లై చేస్తే మనకి x³ వస్తది. x² మల్టిప్లై చేస్తే మనకి x³ వస్తది. సో, x² ఇంటూ x³ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ ప్లస్ 1 ఇంటూ x². సో, సేమ్ సైన్స్‌ని చేంజ్ చేయాలి. ఇక్కడ వాటిని చూసుకొని సైన్స్‌ని చేంజ్ చేయాలనమాట. ఇక్కడ 2 ప్లస్సే ఉన్నాయి కాబట్టి 2 మైనస్ పెట్టాము. అప్పుడు x³ క్యాన్సిల్ అవుతది. ఇక్కడ -3x² ఇక్కడ -x² ఏమవుతది? -4x² అవుతది. -4x² ఇక్కడ -9x. ఇప్పుడు ఇక్కడ దేనితో మల్టిప్లై చేస్తే మనకి -4x² వస్తది. ఫస్ట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకోవాలి. 4xతో మల్టిప్లై చేస్తే గనక మనకి 4x² వస్తది కదా! అందుకంటే 4x ఇంటూ x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4x ఇంటూ x² సేమ్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 ఇంటూ 4x ఏమవుతది? 4x. ఇక్కడ సైన్స్‌ని చేంజ్ చేద్దాము. మైనస్ ఉంది కాబట్టి ప్లస్, మైనస్ ఉంది కాబట్టి ప్లస్. -4x² ప్లస్ 4x² క్యాన్సిల్ పోతది. -9x ప్లస్ 4x ఏమవుతది? -5x అవుతదనమాట. ఇక్కడ -5x ఇక్కడ -5 ఉంది కదా! దీన్ని కిందికి రాద్దాము. దీన్ని కిందికి రాసినప్పుడు ఇక్కడ ఎంత బట్టి మల్టిప్లై చేస్తే మనకి దీనికి మ్యాచ్ అవుతది? ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ x ఉంది. ఇంకా 5 తీసుకుంటే సరిపోద్ది కదా! సో, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ x ఇంటూ 5 5x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 ఇంటూ 5 5. ఇక్కడ 2 మైనస్‌లో ఉన్నాయి కాబట్టి ప్లస్ గుర్తులు చేంజ్ చేద్దాము. చేంజ్ చేసి ఈ 2 క్యాన్సిల్ పోతే ఆన్సర్ 0 వస్తది. థర్డ్ క్వెషన్. P of x is equal to x³ plus 13x² plus 32x plus 20. ఫస్ట్ లెట్ సే x is equal to 1 అనుకొని సాల్వ్ చేస్తే మనకి ఇక్కడ ఆన్సర్ చూడండి నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. 62 వచ్చింది. అంటే నాట్ ఈక్వల్ టు 0 అనే కదా! నెక్స్ట్ సే x is equal to -1. ఈ -1ని xలో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 0 వచ్చిందనమాట. సో, x is equal -1 అంటే ఏంటి? x + 1 = 0. అంటే x + 1 అనేది డివైజరు. ఇదేమవుతది? డివిడెండ్ అవుతది. చూద్దాం ఇప్పుడు. ఇక x + 1 x² + 12x + 20. ఇక్కడ x³ ఉంది. మనం దేనితో మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ x³ వస్తది? x² మల్టిప్లై చేస్తే వస్తది. x ఇంటూ x³ 1 ఇంటూ x². ఈ 2 పాజిటివ్సే కాబట్టి మనం మైనస్ పెట్టుకుంటే సరిపోద్ది. సో, +x³ -x³ క్యాన్సిల్ అవుతది. 13x² ఇక్కడ -x² ఎంత అవుతది? 12x² అవుతదనమాట. 12x² ఇక్కడ పైనున్న ఒక ప్లస్ 32xని కింద రాస్తున్నాం. ఇక్కడ 12x² ఉంది కదా! దీనికి సరిపోయేది రావాలంటే మనం ఇక్కడ ఎంత పెట్టి చేయాలి? ఇక్కడ ఆల్రెడీ ఒక x ఉంది. ప్లస్ 12x పెట్టుకుంటే సరిపోయిద్ది. ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా పాజిటివ్ పెట్టుకోవాలి. ప్లస్ 12x పెట్టుకుంటే సరిపోయిద్ది. 12x ఇంటూ x ఎంత? 12x². ప్లస్సే కాబట్టి ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్సే అవుతది. 1 ఇంటూ 12x 12x.
ఇక్కడ 2 పాజిటివ్సే ఉన్నాయి కాబట్టి సైన్ చేంజ్ చేసుకోవాలి. సైన్ చేంజ్ చేసుకున్నాక ఈ ప్లస్, మైనస్ క్యాన్సిల్ అవుతది. 32x మైనస్ 12x ఏమవుతది? 20x అవుతదనమాట. 20x ఇక్కడున్న 20 రాస్తాము. ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఉంది. సో, ఇక్కడ ప్లస్ పెట్టుకోవాలి. దేనితో మల్టిప్లై చేస్తే మనకిక్కడ 20x వస్తది. ఇక్కడ ఆల్రెడీ x ఉంది. ఇంకా 20తో మల్టిప్లై చేస్తే సరిపోయిద్ది గదా! అందుకని ప్లస్ 20 పెడతామనమాట. 20 ఇంటూ x 20x ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 1 ఇంటూ 20 20. ఇక్కడ ఆల్రెడీ పాజిటివ్ సింబల్స్ ఉన్నాయి. సో, ఏ సింబల్స్ ఉన్నా గానీ ఇక్కడ సైన్ చేంజ్ చేసుకోవాలనమాట. ప్లస్ ఉంటే మైనస్ పెట్టాలి. మైనస్ ఉంటే ప్లస్ పెట్టాలి. ఇక్కడ 2 ప్లస్‌లున్నాయి కాబట్టి మైనస్ చేంజ్ చేసుకోవాలి. క్యాన్సిల్ చేసేస్తే మనకి 0 అనేది ఆన్సర్ అవుతది. నెక్స్ట్ క్వెషన్ 2y³ ప్లస్ y² మైనస్ 2y మైనస్ 1. ఫస్ట్ సే y ఈజ్ ఈక్వల్ టు 1 అనుకోవాలి. ఈ 1ని తీసుకొచ్చి ఇచ్చిన క్వెషన్‌లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆన్సర్ గనక 0 వస్తే దీన్ని మనం ఏం చేయాలి? y ఇది ప్లస్‌లో ఉంది కాబట్టి ఇటువైపు వెళ్తే -y అని అయితది. సో, y మైనస్ 1తో మనము డివైడ్ చేయాలనమాట. ఈ y మైనస్ 1 అనేది డివైజర్‌లో రాసుకొని ఇది డివిడెండ్‌లో రాస్తాము. ఇక్కడ 2y³ ఉంది. దీనికి ముందు ప్లస్ ఉంది. సో, మనము సైన్ ఏం చేంజ్ చేయము. అలానే ప్లస్ పెడతాము. దెన్ ఎంతతో మల్టిప్లై చేస్తే మనకి 2y³ రావాలి? 2y² మల్టిప్లై చేయాలి. సో, 2y² ఇంటూ y 2y³ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 ఇంటూ 2y² 2y². ఇక్కడ సైన్స్ చేంజ్ చేద్దాము. సైన్స్ చేంజ్ చేస్తే ఈ 2 క్యాన్సిల్ అయిపోతది. మనకి మిగిలేదెంత? 3y². ఇక్కడ పక్కనున్న -2yని ఇక్కడ రాస్తామనమాట. రాసి ఎంతతో మల్టిప్లై చేయాలి? ఇక్కడ ఆల్రెడీ పాజిటివే ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం పాజిటివ్ అనే పెడతాము. పాజిటివ్ పెట్టిన తర్వాత ఇక్కడ 3y² ఉంది కాబట్టి ఎంతతో మల్టిప్లై చేయాలి? 3yతో మల్టిప్లై చేస్తే సరిపోతది. y ఇంటూ 3y 3y². ఇక్కడ మైనస్ ఉంది. ఇక్కడ ప్లస్ ఉంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. 1 ఇంటూ 3y ఏమవుతది? 3y అవుతది. అలాగే ఇక్కడ సైన్స్ చేంజ్ చేయాలనమాట. ఇక్కడ ఒకటి ప్లస్ ఉంది. ఒకటి మైనస్ ఉంది. ప్లస్ కాస్త మైనస్ అవుతది. మైనస్ కాస్త ప్లస్ అవుతది. మనము క్యాన్సిల్ చేద్దాము. క్యాన్సిల్ చేసిన తర్వాత -2y ప్లస్ 3y ఏమవుతది? y అవుతదనమాట. ఇక్కడున్న మిగిలిపోయిన -1ని ఇక్కడ రాద్దాము. రాసిన తర్వాత ఇక్కడ y-1 ఉంది. ఇక్కడ y-1 ఉంది. సో, ఇక్కడ మనం +1తో మల్టిప్లై చేస్తే సరిపోయేది గదా! సో, 1 ఇంటూ y y మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 ఇంటూ 1 1. సో, ఇక్కడ సైన్స్ చేంజ్ చేసుకుంటే గనక ఇక్కడ y క్యాన్సిల్ 1 క్యాన్సిల్ అయిపోతది. రిమైండర్ 0 ఉంటదనమాట.